ఒక పదానికి నిర్వచనం ఇచ్చేటప్పుడు కానీ, ఆ పదం యొక్క అర్థమేందో వివరణ ఇచ్చేటప్పుడు కానీ పాటించాల్సిన పద్ధతులు. నిర్వచనం అంటే ఆ పదానికి అర్థం తక్కువ మాటల్లో చెప్పాలి, పూర్తి అర్థం చెప్పాలి. వివరణ అంటే ఆ పదానికి అర్థం వస్తుంది కానీ ఎక్కువ మాటల్లో చెప్తారు, దాన్ని వివరణ అంటాం. అది నిర్వచనమైనా వివరణైనా ఏ పదానికి మనం చెప్తూ ఉన్నామో ఆ పదాన్ని నిర్వచనంలో కానీ వివరణలో కానీ తిరిగి వాడకూడదు. మనం చెప్పేదే ఆ పదం గురించి కాబట్టి తిరిగి అదే పదాన్ని వాడితే ఎదుటివారికి ఎట్లా అర్థమవుతుంది? లేదా ఆ పదానికి సమానార్థకం ఉండే వేరే భాషలో పదాన్ని కూడా వాడకూడదు. మరొక జాగ్రత్త కూడా ఉంది. ఆ పదాన్ని వివరించేటప్పుడు కొత్త పదాలు అనగా వినే వాళ్ళకి అర్థం కాని పదాలు రాకూడదు. ఒకవేళ అలా కొత్త పదం వాడకుండా వివరించటం సాధ్యం కాదనుకుంటే అక్కడికక్కడే ఆ కొత్త పదాన్ని కూడా వివరించి తన వివరణని పూర్తి చేసుకోవాలి. ఇవి వివరణ నిర్వచనించడం తీసుకోవాల్సిన జాగ్రత్తలు.